ఆర్మిలి రాధాకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా దీనికి మంత్రి గారు చెప్పిన దానికి కొంచెం బ్రీఫ్గా నేను యాడ్ చేస్తాను అధ్యక్ష. అంటే ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. ఏం లేదు అధ్యక్ష, ఇది మంత్రి గారు చెప్పింది కార్మికుల మండలికి సంబంధించి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవేనా అంటే కాదని అన్నారు అధ్యక్ష. దానికి సంబంధించి మంత్రి గారు చెప్పేది ఇతర పథకాలు ఉన్నాయి, కళ్యాణమస్తు, ఇతర వెనకబడిన బీమా ఇటువంటివన్నీ ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. కానీ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, ఈ కార్మికుల సంక్షేమ బోర్డు అనేది రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య అధ్యక్ష. దాదాపు 60 లక్షల మంది కార్మికులు ఎంతో పోరాటం చేసిన తర్వాత ఈ కార్మిక బోర్డుని 2009లో ఏర్పాటు చేసి ఈ కార్మిక బోర్డులో సభ్యత్వానికి ఒక్కొక్క భవన నిర్మాణ కార్మికులకి సంబంధించింది అధ్యక్ష. ఇది సభ్యత్వానికి 110 రూపాయలు చెల్లించి కార్మిక బోర్డులో సభ్యత్వం తీసుకున్న తర్వాత ఎక్కడైతే భవన నిర్మాణాలు జరుగుతున్నాయో దానికి సంబంధించిన 1% సెషన్ కూడా దీనికి యాడ్ చేసి ఈ వెల్ఫేర్ బోర్డుకి సంబంధించినటువంటి నిధుల్ని సమీకరించారు అధ్యక్ష. ప్రభుత్వ కార్యక్రమాలతో సంక్షేమ కార్యక్రమాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం మీద ఎటువంటి భారం పడకుండా ఈ సంక్షేమ బోర్డు నుంచి భవన నిర్మాణ కార్మికుల ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో ముఖ్యంగా ఈ వెల్ఫేర్ బోర్డుకి సంబంధించి ప్రమాదవశాత్తు ఎవరైనా సంక్షేమ పథకాలు మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, దానికన్నా ఎక్కువగా ఎవరైనా భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు పడిపోయి మరణించినప్పుడు కార్మికునికి 5 లక్షల రూపాయలు బీమా, అదేవిధంగా సహజ మరణం పొందితే 80,000 రూపాయలు ఇచ్చేలాగా, కార్మికుల భార్యకి డెలివరీస్కి 20,000 చొప్పున ఇచ్చే విధంగా 2 డెలివరీస్ వరకు, అలాగే ఆడపిల్లలకి పెళ్లి కానుకగా 20,000 రూపాయలు ఇచ్చే విధంగా, చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇచ్చే విధంగా, ఈ విధంగా రకరకాల స్కీమ్స్ కూడా ఈ వెల్ఫేర్ బోర్డులో పెట్టడం జరిగింది అధ్యక్ష. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వెల్ఫేర్ బోర్డుని పట్టించుకోకుండా వదిలేసి క్లెయిమ్లు ఏదైతే వీళ్ళు చేసుకుంటున్నారో ఆ క్లెయిమ్లను కూడా పరిష్కరించలేదు అధ్యక్ష. నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే ఈ వెల్ఫేర్ బోర్డులో ఎంత నిధులు ఉన్నాయి కార్మికులకు సంబంధించింది, కార్మికులు పెట్టినటువంటి నిధులు అధ్యక్ష. ఇది ప్రభుత్వం నుంచి బడ్జెట్లో కేటాయించింది కాదు. ఈ వెల్ఫేర్ బోర్డులో కార్మికులు సేకరించిన నిధులు ఎంత ఉండాలి, ఈ రోజు ఉన్నాయా నిధులు, లేకపోతే వేరే ఇతర పథకాలకి డైవర్ట్ చేశారా అనేది నా క్వశ్చన్ అధ్యక్ష. అదేవిధంగా రెండో క్వశ్చన్ అధ్యక్ష, ఈ వెల్ఫేర్ బోర్డులో 2019 నుంచి ఎన్ని క్లెయిమ్స్ ఈ రోజు వరకు పెండింగ్లో ఉన్నాయి, కార్మికులు చేసుకున్నటువంటి క్లెయిమ్స్ అధ్యక్ష. అంటే ఏదైనా ప్రమాదవశాత్తు మరణించిన వాళ్ళు కానీ ఇటువంటి క్లెయిమ్స్ అన్ని కూడా నేను మంత్రి గారిని అడిగేది ఈ క్లెయిమ్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అలాగే బోర్డుని మరలా పునరుద్ధరిస్తామని చెప్పారు అధ్యక్ష. ఇది చాలా మంది కార్మికులకి దాదాపు 60 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకి సంబంధించినటువంటి సమస్య అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు కూడా తాడేపల్లిగూడెంలో వారాహి యాత్ర సందర్భంగా ఈ సమస్యని అప్పుడు స్థానిక నాయకులు ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా దీన్ని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ వెల్ఫేర్ బోర్డుని రివైవ్ చేసి ఆ క్లెయిమ్లు కూడా రిజాల్వ్ చేసే విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి నిధులను వాళ్ళకి కేటాయించి ఏదైతే వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి నిధుల్ని వాళ్ళకి మరలా వచ్చే విధంగా మంత్రి గారు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.